Yes sir, welcome to World After Tiles. It's been more than a month that we posted our last video. Fans waiting ikkada. And మనం అప్లోడ్ చేసిన 4 వీడియోస్ లో ఆల్రెడీ యూట్యూబ్ 2 వీడియోస్ తీసేసింది. ఎందుకు తీసేసిందని మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. లాస్ట్ 1 month లో నేను కొన్ని నేర్చుకున్నాను. అదేంటంటే మనం ప్రతిదీ కాస్ట్లీగా ఆలోచించకూడదు. కొన్నిసార్లు చీప్ ట్రిక్స్ కూడా మ్యాటర్ చేస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ లైక్ లంగా లత్కూర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం వేలు పెట్టకూడదు. ఎందుకంటే అది లాస్ట్ మన తలకే చుట్టుకుంటుంది. ఈ లంగా లత్కూర్ చీప్ అనే మాటలు బట్టి నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనం నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం అండ్ మీరు మీ ఫ్రెండ్స్ గురించి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి, కలిసి తిరగాలి, ఎంజాయ్ చేయాలి. కాబట్టి నేను వాళ్ళ పేర్లు ఈ వీడియోలో ఎక్కడ ప్రస్తావించకూడదు అనుకుంటున్నాను. ప్రస్తావిస్తేనే మంచిది అనిపిస్తాను. ఎందుకంటే అంత ఏదోలో వాళ్ళు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. లెట్స్ స్టార్ట్ విత్ భాస్కర్. మీకు అందరికి బ్లాక్ టాప్ బిగ్ టీ షిబెల్లి సాంగ్ ఐడియా ఉంటుంది. దానిపైన రీల్స్ కూడా ఐడియా ఉంటాయి. వేర్ యూ హ్యావ్ టు పాస్ ద వీడియో సో దట్ యుల్ బీ ఏబుల్ టు సీ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చినాను. మావా నీకు ఒకటి చూపిస్తా చూడని చెప్పినాడు. వాడు సెల్ తీసినాడు, సైడ్కి పెట్టుకున్నాడు, నన్ను చూస్తున్నాడు. మ్యూజిక్ ప్లే అవుతుంది, బ్లాక్ టాప్ బిగ్ టీ షిబెల్లి అని. కథక్కని ఇట్లా పాస్ కొట్టినాడు. అంటే వీడియో చూడకుండా పాస్ కొట్టినాడు. అది కరెక్ట్ పిక్చర్ అక్కడ పాస్ అయిపోయింది. అది నాకు చూపిస్తున్నాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఈ బేవర్స్ గాడు ఎన్ని రీల్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే అంత పర్ఫెక్ట్గా ఆ మ్యూజిక్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైమింగ్ని క్యాలిక్యులేట్ చేసుకొని నాకు చూపిస్తాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వీడికి 2 మూడ్స్. సండే నైట్, మండే మార్నింగ్. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడే అనుకుంటే వీడి అమ్మ మొగుడు ఇంకొకడు, పేరు బాలగంగాధర్ తిలక్. నా దగ్గరికి వచ్చినాడు ఒకరోజు మార్నింగ్. మామ నైట్ నేను 5K మనీ సేవ్ చేసినారా అన్నాడు. ఎట్లా రా అన్న అంటే అంటున్నాడు, నేను నైట్ హెబ్బాల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినాను. అరే నీ అబ్బా, వాళ్ళు 15 చెప్పినారు, నేను 10కి ఫిక్స్ చేసినాను. అవునరా, సేవ్ చేయడానికి అసలు ఏమేం చేసినాను తెలుసా అన్నాడు. ప్లీజ్ 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 అండి, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానండి, అర్థం చేసుకోండి, నా దగ్గర 10K ఉందండి, ప్లీజ్ అండి. ఏం మాడతావురా నువ్వు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడ బార్గెన్ ఎట్లా చేసినావురా? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అది నువ్వు పూర్ అని చెప్పి సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నెక్స్ట్ కేటగిరీ లిప్స్టిక్ స్పాయిలర్ లతిక్. వీడికి అంత సీన్ లేదండి. వీడెవరు లిప్స్టిక్ స్పాయిల్ చేయలేదు. వీడు చేద్దామన్నా అవతల వాళ్ళు చేయలేరు. ఏజ్ అలాంటిది. వీడు ఒక విషయం గురించి చాలా బాధపడుతుండే ఈ మధ్య. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది ఫస్ట్లో. కానీ వాడు అదే విషయం గురించి బాధపడి పడి పడి నాకు ఇరిటేషన్ వచ్చింది. కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి, మన పని మనం నిజాయితీగా చేయాలి. వాడు కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, మామ నాది హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందిరా, ఇప్పుడే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా నా పెళ్ళికి గుండె అయిపోతుందేమో, నాకు బాధగా ఉందని. అరే బాడుకో, అది రాలిపోవాల్సిన టైంకే రాలిపోతుంది. నీకే అర్థం కావట్లా. నీకు ఏజ్ గేజ్ 2 పెరిగిపోయినాయి. ఒకవేళ పొరపాటున ఏదైనా డేటింగ్ యాప్ ఓపెన్ చేసి ఎవరికైనా నీకు మ్యాచ్ ఫిక్స్ అయ్యి నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా అంకుల్ అంటది. ఒకవేళ వచ్చింది ఆంటీ అయినా కూడా నిన్ను అంకుల్ అంటది. లైట్ తీసుకో, ఇంకా బాధపడకు. నువ్వెందుకు బాబు చూడటం, అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఫ్రెండ్స్ ఎదవాలనుకుంటే నా ఫ్రెండ్స్ త్రూ పరిచయమైన ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకంటే ఎదవలు. ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాతో పాటు డిన్నర్కి వచ్చినాడు. కలిసి తింటున్నాము, మాట్లాడుకుంటున్నాము. మధ్యలో వాడు స్టాక్స్ అంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఏదైనా రీల్ లేకపోతే అక్కడ చూపిస్తారు కదా మనకు, సమ్మన్ లైక్ దిస్ రీల్ అని మన ఫ్రెండ్ లిస్ట్లో నుంచి. అట్లా వాడు చూపిస్తుంది. వాడు దేనికో లైక్ కొట్టినాడు.
ఐ ఫెల్ట్ వీళ్ళు లైక్ కొట్టినాడంటే అది సంథింగ్ ఇంపార్టెంట్, ఏదన్నా మంచి విషయం అయి ఉంటుంది అని చూద్దామని రీల్ ఓపెన్ చేసిన అది బఫర్ అవుతూ ఉంది, రావట్లేదు సరిగా నెట్. నేనేమో నాలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది, చూడాలని చెప్పేసి ఒక 30 to 50 seconds తర్వాత రీల్ లోడ్ అయింది. ఆ రీల్ చూసిన నేను, ఎవరో అమ్మాయి పుష్పవతి ఫంక్షన్ చేసుకుంటుంది, రీల్ పెట్టుకునింది. ఈడు దానికి లైక్ కొట్టినాడు, కమెంట్ కూడా పెట్టినాడు నైస్ అని. అరే ఊరి ఎవరైనా అమ్మాయి ఆ రీల్కి లైక్ కొట్టింది, తను రిలేట్ చేసుకుంటుందంటే ఓకే, నువ్వు ఎందుకురా లైక్ కొట్టిన దానికి లైక్? సరే కమెంట్ ఎందుకు పెట్టినవరా నైస్ అని? నువ్వు ఎక్కడ రిలేట్ చేసుకుంటున్నారో కొంపదీసి నువ్వు కూడా పుష్పవతి అయినవింది అంటే అది ఏందిరా నువ్వు ఇట్లున్నావు? నువ్వు లైక్ కొట్టి నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు లైక్ కొట్టడం వల్ల ఇన్స్టాగ్రామ్ నేను కూడా, అంటే నీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకు కూడా అలాంటి కంటెంట్ నచ్చితే నాకు పంపిస్తుంది రీల్స్. నేనేం చేసుకోవాలరా? మా వర్ధన్ గాడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కానీ ఏమన్నా ఆంటీస్ ఫేమస్ అయ్యారంటే వాళ్ళ రీల్స్కి లైక్ చేసి, వాళ్ళకి యు ఆర్ బ్యూటిఫుల్ అని కమెంట్ చేసి, వాళ్ళని రికగ్నైజ్ చేసి, ఎంకరేజ్ చేసి, వాళ్ళని సెలబ్రిటీ చేసేది కూడా వీళ్ళంటుంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారా లేదా, సెలబ్రిటీస్ అవుతారా లేదా అని డౌట్లో ఉన్నా సరే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఈడే. కమెంట్ చేస్తుంటాడు, యు ఆర్ సో బ్యూటిఫుల్ మేడం, యువర్ హస్బెండ్ ఈజ్ సో లక్కీ అని. యాదావా రాడ్ అంతా నా ఫ్రెండ్ లిస్ట్లోనే ఉంటారు కదా. ఏం చిల్లర కాదురా మీరు. నీ వల్ల నేను కూడా ఏదైనా అయిపోయినా, నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇలా ఉన్నారనుకో, ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయి. అండ్ మనం స్టార్టింగ్లో చెప్పాము, మనం పెట్టిన 4 వీడియోస్లో 2 వీడియోస్ యూట్యూబ్ రిమూవ్ చేసిందని. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. అదేంటంటే ఐ టుక్ ఏ పెయిడ్ ఏఐ జనరేటర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, అండ్ కొన్ని ఇమేజెస్ జనరేట్ చేసి నేను ఆ వీడియోస్లో వాడాను. స్ట్రైక్స్ తీసేశారు, నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Hope you guys like the video. If you like the video, please do share it with your friends and family. And next video lo kaluddam. Bye bye.